అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు మన జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ చిత్తూరు ఉందో, ఈ చిత్తూరులోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి 26,387 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 32,739 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి లాస్ట్ రౌండ్ అండి. అలాగే ఓపెన్ అభ్యర్థుల తర్వాత ఈడబ్ల్యూఎస్లో మనం చూసుకుంటే జనరల్ న్యూట్రల్లో 4,165 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5,390 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది సిక్స్త్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే మనము కర్నూలుకు సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్లో మనకి ఇప్పుడు మరొక బ్రాంచ్ ఈ యొక్క కంప్యూటర్ సైన్స్లో ఓబీసీ ఎన్సెల్ వాళ్ళకైతే 10,575 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 14,383 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందండి. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్రాంచ్ డీటెయిల్స్. అలాగే ఓబీసీ ఎన్సెల్ తర్వాత మనము చూసుకుంటే నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఉంది. ఇక్కడ కూడా మనకి త్రిబుల్ ఐటీ చిత్తూరులో ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంకులు మనం కానీ చూసుకుంటే జనరల్ న్యూట్రల్లో వాళ్ళకి 7,536 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకు అయితే 8,129 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగిందండి. ఇది వాళ్ళ కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫిమేల్ అభ్యర్థులకి అయితే 8,129 ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి సీట్ రావడం జరిగిందండి త్రిబుల్ ఐటీ చిత్తూరుకి సంబంధించి. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనం చూసుకుంటే 3,530 ర్యాంక్ వరకు కూడా జనరల్ న్యూట్రల్లో సీట్ రావడం జరిగింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,458 ర్యాంక్ వరకు కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి సీట్ రావడం జరిగింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి శ్రీ సిటీ చిత్తూరుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే శ్రీ సిటీ చిత్తూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 27,291 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకు సంబంధించి అయితే 34,351 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఈ యొక్క లాస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి చిత్తూరు స్టేటస్. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం జనరల్ న్యూట్రల్లో 4,575 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,784 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ ఎన్సెల్ వాళ్ళు చూసుకుంటే ఏఎన్డిఎస్లో 10,863 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 16,950 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగిందండి. ఇది ఏఐకి సంబంధించి శ్రీ సిటీ చిత్తూరులో కూడా ఇది ప్రైవేట్ పబ్లిక్ మోడల్లో ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి ఇక్కడ సీట్ వస్తే మాత్రం మనం జాయిన్ అవ్వడం చాలా మంచిది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే మాత్రం జనరల్ న్యూట్రల్లో 7,239 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 7,378 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఏఐ అండ్ డిఎస్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించినటువంటి స్టేటస్. అలాగే ఇంకా లాస్ట్ కేటగిరీలో మనం చూసుకుంటే ఎస్టీ కేటగిరీలో జనరల్ న్యూట్రల్కి సంబంధించి 3,595 ర్యాంక్ వరకు వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,383 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించినటువంటి స్టేటస్ అండి. ఇది లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో లాస్ట్ రౌండ్ వరకు కూడా మనకు వచ్చిన స్టేటస్ని మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈసీకి సంబంధించి అయితే ఓపెన్ అభ్యర్థులకి అయితే మాత్రం 33,596 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 40,662 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగిందండి. అంటే 40,662 వరకు మహిళలకు ఇక్కడ సీట్ వచ్చిందంటే హ్యాపీగా ఇక్కడ మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం జనరల్ న్యూట్రల్లో 5,562 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 6,975 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో 12,466 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 18,510 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించినటువంటి స్టేటస్ ఈసీఈ. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే మాత్రం 8,845 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,206 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఈసీఈ బ్రాంచ్ యొక్క లాస్ట్ రౌండ్ స్టేటస్ అండి. ఇంకా లాస్ట్ కేటగిరీ అయితే ఎస్టీ కేటగిరీ. జనరల్ న్యూట్రల్లో ఎస్టీ కేటగిరీలో 3,994 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,863 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది ఈసీఈకి సంబంధించినటువంటి స్టేటస్ అండి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.